ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వాగీశాద్యాస్తు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్సు తన్నమామి గజాననం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు ఉత్ప్రేక్షలోనే ఆ హేతువు కానీ ఫలము కానీ లేదా అధ్యవసాయం చేయడంలో కానీ ఆ నిమిత్తము స్వీకరించడము స్వీకరించకపోవడం, అంటే నిమిత్తాన్ని అక్కడ చెప్పడము చెప్పకపోవడము అనేటువంటి భేదాన్ని చెబుతూ లింపతీవతమోంగాని అనేటువంటి చోట ఆ చీకటి శరీరాలకి పూస్తోందా అంటే రంగు పూస్తోందా అన్నట్టుగా, ఆ నల్లదనాన్ని పూస్తోందా అన్నట్టుగా ఉంది అనేటువంటి ఉత్ప్రేక్షలో అత్ర తమోగతత్వేన లేపన క్రియాకర్తృకత్వ ఉత్ప్రేక్షాయాం. ఈ లేపనం చేస్తున్నది ఎవరు అంటే చీకటిని కర్తగా చెప్పాడు. ఆ తమస్సే పూత పూస్తోందా అని ఉత్ప్రేక్షిస్తున్నాడు. వ్యాపనాది నిమిత్తం గమ్యమానం, ఆ ఉత్ప్రేక్షలో వ్యాపించడాన్నే పూయడంగా చెబుతున్నాడు. ఆ వ్యాపనానికి ఉన్నటువంటి నిమిత్తము కేవలము ఊహింపదగిందే తప్ప గమ్యమానమే కానీ వాచ్యంగా ఆ నిమిత్తాన్ని చెప్పలేదు. వ్యాపనాదౌతు ఉత్ప్రేక్షా విషయే నిమిత్తం అన్యదన్వేష్యం స్యాత్. అదే ఆ వ్యాపనానికి కారణాన్ని మనం వెతుక్కోవలసిందే అన్నాడు. నచ విషయస్య గమ్యమానత్వం యుక్తం. ఎక్కడైనా సరే ఉపమానము ఉపమేయము రెండు ఉంటాయి కదా. అసలు ఉపమేయాన్నే గమ్యమానంగా చెప్పేయడం అనేది యుక్తం కాదు. అంటే ఉపమేయాన్ని అసలు చెప్పకపోవడం అనేది యుక్తం కాదు అన్నాడు. తస్య ఉత్ప్రేక్షిత ఆధారత్వేన, మనం ఉత్ప్రేక్షించాలంటే అక్కడ ఉపమేయం ఉంటే కదా దాని ఏందో ఉపమానాన్ని ఊహించడం. కాబట్టి ఉత్ప్రేక్షితానికి ఆధారం కాబట్టి ప్రస్తుతస్య అభిధాతుం ఉచితత్వాత్. చూసారా, ఇక్కడ ప్రస్తుతం అని వాడాడు. ప్రస్తుతస్య అంటే వర్యమానమైన ఉపమేయం. ఆ ఉపమేయాన్ని చెప్పడం అనేది యుక్తం కాబట్టి తస్మాత్ యథోక్తమేవ సాధు. అందువల్ల ఆ యథోక్తమేవ సాధు అంటే పైన చెప్పినటువంటిదే యుక్తమైన మాట. ఏ పేజీ గురువు గారు? పేజీ 143 అండి. సరే అండి, క్షమించాలి. పర్వాలేదు. అందుచేత లింపతీవతమోంగాని అనేటువంటి చోట తమస్సే శరీరాలకు పూత పూస్తోంది అని చెప్పినప్పుడు పూత పూయడము అనేది ఉత్ప్రేక్ష. పూత పూయడాన్ని దేని యందు ఉత్ప్రేక్షిస్తున్నాడు? చీకటి వ్యాపించడము నందు ఉత్ప్రేక్షిస్తున్నాడు. అంచేత చీకటి వ్యాపించడము ఇది దానికేమో పూత పూయడం లాగా ఊహిస్తున్నాడు అనమాట. అందువల్ల ఏమన్నాడంటే వ్యాపనానికి కారణం నిమిత్తం. వ్యాపనం అంటే వ్యాపించడానికి కారణము అనేది మాత్రం ఊహించవలసిందే కానీ ఆయన అక్కడ చెప్పలేదు కాబట్టి ఇది నిమిత్తము అనుపాదానము అని అన్నాడు. ఫలోత్ప్రేక్షాయాం యదేవ తస్య కారణం తదేవ నిమిత్తం. ఫలోత్ప్రేక్ష కనుక తీసుకున్నట్టయితే దానికి ఏది కారణంగా చెప్పాడో అదే నిమిత్తం అవుతుంది.
తస్య అనుపాదానే కస్య తత్ఫలత్వేన ఉక్తం స్యాత్. అంటే హేతువునే కనుక చెప్పకపోతే ఇక దేనికి ఫలంగా చెప్పాల్సి వస్తుంది? అక్కడ ఏమన్నారంటే ఆ దుఃఖితత్వాత్ బద్ధ మౌనం అని ఇచ్చారు ఉదాహరణ. ఆమె కాలి అంది పడిపోయింది అక్కడ. ఆ పాదము యొక్క వియోగ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండడం వల్ల మౌనం వహించిందా అన్నట్టుగా ఉంది అన్నాడు. శబ్దం చేయకపోవడాన్ని మౌనం వహిస్తున్నట్టుగా ఉంది అని చెప్పాడు. కారణాన్ని ఏం చెప్పాడు? దుఃఖితత్వాత్ అని చెప్పాడు. అంచేత ఈ దుఃఖితత్వము అనేటువంటిది నిమిత్తం దేనికి? మౌనం వహించడానికి. అది చెప్పకుండా కుదరదు కదా అన్నాడు. అంచేత ఏది హేతువుగా చెబుతామో అదే నిమిత్తము. తస్య అనుపాదానే కస్య తత్ఫలత్వేన ఉక్తం స్యాత్. ఆ కారణమే చెప్పకపోతే దేనికి ఫలంగా దాన్ని చెప్పగలుగుతాము? అంటే దేనికి ఫలముగా చెప్పడానికి వీలవుతుంది అని. తస్మాత్ తత్ర నిమిత్తస్య ఉపాదానమేవ న ప్రకారాంతరం. అంటే ఫలోత్ప్రేక్షయందు నిమిత్తాన్ని చెప్పడం తప్పనిసరిగానే ఉంటుంది కాబట్టి ప్రతి దీంట్లో చెప్తున్నాడు కదా, ఉపాదానము అనుపాదానము అని. నిమిత్త ఉపాదానము, నిమిత్త అనుపాదానము అని రెండు భేదాలు చెబుతున్నాడు కదా. ఆ భేదములో నిమిత్త ఉపాదానమే ఉంటుంది కానీ నిమిత్త అనుపాదానము ఫలోత్ప్రేక్షలో ఉండదు అని చెప్తున్నాడు. యథా, దానికి చిన్న ఉదాహరణ కూడా చెప్పారు చూడండి. రథస్థితానాం పరివర్తనాయ పురాతనానామివ వారణానాం ఉత్పత్తి భూమౌ తురగోత్తమానాం దిశి ప్రతస్థే రవిరుత్తరస్యాం. సరిగా ఇప్పుడు ఇంకా మనకి సందర్భానికి తగినటువంటిది. ఇంకా ఉత్తరాయణం, రేపు సంక్రమణంలో ఉత్తరాయణం ప్రారంభం అంటాం కదా. అందుచేత ఈ సూర్యుడు 6 నెలలు దక్షిణాయనంలో తిరిగేసరికి కారు టైర్లు అరిగిపోయాయి అన్నమాట. టైర్లు మార్చుకోవడానికి ఉత్తర దిక్కుకు వెళ్తున్నట్ట. గుర్రాలన్నీ పాతవైపోయాయి. ఆ పాతవైపోయి వాటికి ఇంకా ఓపిక నశించిందనమాట గుర్రాలు మార్చడం. ఈ గుర్రాలు మార్చడం అనేటువంటి గుర్రాలు ఉత్తర దేశంలో చాలా మంచి మంచి గుర్రాలు దొరుకుతాయట. అందుచేత ఆయన గుర్రాలు మార్చడం కోసం ఉత్తర దిక్కుకు వెళ్తున్నాడా అన్నాడు. ఉత్తర దిక్కుకు వెళ్ళము అనేది సహజం. అది ప్రకృతిలో సహజంగా జరిగేటువంటిది, ఎప్పుడు జరిగేటువంటిది. దానికి గుర్రాలను మార్చడం కోసం వెళుతున్నాడు అని అన్నాడు. రథస్థితానాం వారణానాం పరివర్తనాయ. రథస్థితానాం, రథానికి పూంచబడినటువంటి, వారణానాం, ఈ వారణ శబ్దానికి ఏనుగని కూడా అర్థము. అయితే సూర్యుడి యొక్క రథానికి గుర్రాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ వాహకములు అని అర్థము. అందువల్ల గుర్రములు అనమాట. అవి పురాతనానాం, పాతబడిపోయినటువంటి ఆ గుర్రాలను పరివర్తనాయ ఇవ, మార్చడం కోసమా అన్నట్టుగా. ఉత్పత్తి భూమౌ తురగోత్తమానాం, తురగోత్తమానాం ఉత్పత్తి భూమౌ, మంచి మంచి ఉన్నత జాతి గుర్రాలన్నీ పుట్టేటువంటి ప్రదేశం. ఆ ప్రదేశమైనటువంటి ఉత్తరస్యాం దిశి, ఉత్తర దిక్కునందు రవి ప్రతస్థే, సూర్యుడు ప్రయాణమవుతున్నాడు అని చెప్పి. ప్రయాణం ప్రతస్థే అని భూతకాలంలో వాడాడు కాబట్టి ప్రయాణం అయ్యాడు అని చెప్పి. అంటే సూర్యుడు ఉత్తర దిక్కుకి ప్రయాణం చేయడము, అది చేయడానికి హేతువుగా అక్కడ కారణాన్ని ఇచ్చాడనమాట. పరివర్తనస్య ఫలస్య ఉత్తర దిగ్గమనం కారణమేవ నిమిత్తం ఉపాత్తం. అంటే ఇక్కడ మనం చూస్తే ఎలా ఉంటుందంటే, వాచ్యంగా ఇక్కడ చూసినప్పుడు కింద వాక్యానికి పైన అనుకున్న దానికి చిన్న తేడాగా కనపడుతుంది. ఒకసారి గమనించండి. ఏమిటంటే
పరివర్తనాయ ఇవ ఉత్తర ఉత్తరశాంతిసి ప్రతస్థే అని ఉంది. అప్పుడు మనకి ఎట్లాగా ఉత్తర దిక్కుకు వెళుతున్నాడు, వెళ్ళడానికి కారణము గుర్రాలని మార్చడానకా అన్నట్టుగా వెళుతున్నాడు అన్నాడు. పైగా అక్కడ పరివర్తనాయ చతుర్థి, మార్చడం కొరకై వెళుతున్నట్టుగా చెప్పాడు. అయితే ఉత్తర దిక్కుకు వెళ్ళడానికి కారణంగా అది అనిపిస్తుంది. కానీ అధ్యవసాయంలో ఏమిటంటే పరివర్తనము ఆయన ఏమీ అనుకున్నది కాదు, ప్రత్యేకించి మార్చడం కోసం ఆయన వెళ్ళడం లేదు. కానీ పరివర్తనం కోసం వెళుతున్నాడా అన్నట్టుగా ఈయన ఊహిస్తున్నాడు అనమాట. ఈ వెళ్ళడానికి ఫలముగా అని దాన్ని ఊహించి ఆ ఫలానికి కారణం పరివర్తనం ఎప్పుడు జరుగుతుంది, ఆయన అక్కడికి వెళితే జరుగుతుంది. అందుచేత పరివర్తనానికి నిమిత్తంగా ఈ వెళ్ళడాన్ని చెప్పి అది చెప్పాడు కాబట్టి, ఆ నిమిత్తం చెప్పాడు కాబట్టి నిమిత్త ఉపాదానానికి ఇది ఉదాహరణము అని అన్నాడు. అత్ర పరివర్తనస్య ఫలస్య, పరివర్తనమే ఫలం అంటున్నాడు, వెళ్ళడం ఫలం కాదు. ఎందుకోసం వెళ్తున్నాడు? పరివర్తనం చేయడం కోసం కదా. అంచేది వెళ్ళడానికి ఫలం ఏమిటి అంటే ఆ గుర్రాలు మార్చడం. అంచేది గుర్రాలు మార్చడం అనేటువంటి పరివర్తన రూపమైన ఫలానికి నిమిత్తంగా ఉత్తర దిగ్గమనం కారణమేవ నిమిత్తం ఉపాత్తం. ఉత్తర దిక్కుకు వెళ్ళడం అనేది కారణం. అంటే పరివర్తనము ఇక్కడికి వెళితే కానీ పరివర్తనం జరగదు. అందువల్ల పరివర్తనాన్ని ఫలముగా చెప్పి, ఎందుకంటే మార్చడం కోసం వెళ్తున్నాడు కదా, అంటే వెళ్ళడానికి ఫలం గుర్రాలు మార్చడం, గుర్రాలు మార్చుకోవడం కోసం వెళుతున్నాడు. కాబట్టి ఉత్తర దిక్కుకు వెళ్ళడానికి ఫలం ఏది అంటే ఆ గుర్రాలను మార్చడం. అంటే మార్చడం ఫలం కాబట్టి దానికి నిమిత్తంగా ఈ వెళ్ళడాన్ని చెప్తున్నాడు అనమాట. ఈ వెళ్ళడము అనేటువంటిది, ఉత్తర దిక్కుకు వెళ్ళడము అనేది ఇక్కడ చెప్పాడు కాబట్టి నిమిత్త ఉపాదానము. అంటే ఫలోత్ప్రేక్షలో నిమిత్త ఉపాదానము తప్పనిసరిగా ఉంటుంది, అనుపాదానం అనే భేదము ఉండనే ఉండదు అని చెప్పాడు. తర్వాత తదౌత్ప్రేక్షాయా అయిపోయిందా? కరెక్ట్గానే చెప్పావా, ఏమైనా వదిలేసావు కొంచెం? ఆహా ఏమండు, వెనకాల ఒక ఉదాహరణ వదిలేసినట్టు కనపడుతోంది. సర్లేండి, అది కూడా చెప్దాము. తదసౌ ఉత్ప్రేక్షాయా కక్ష్యా విభాగ ప్రచురస్థితోపి లక్ష్యే దురవధారత్వాత్ ఇహ స ప్రపంచితః. ఈ విధంగా ఈ ఉత్ప్రేక్ష అనేటువంటి యొక్క అలంకారంలో కక్ష్యా విభాగము ప్రచురస్థిత అపి, చాలా విశాలంగా ఉంది దీంట్లో భేదాలు. అంటే మనకి ఎందుకు కొంచెం చాలా భేదాలు దీంట్లో ఉన్నాయి అని చెప్పాడు కదా. ప్రచురస్థితోపి లక్ష్యే దురవధారత్వాతు, వీటిని లక్ష్యంలో మనము గ్రహించడం అనేది కష్టం కాబట్టి ఇహ సహ ప్రపంచిత, ఇక్కడ కొంచెం మేము విస్తరంగా చెప్పాము. అస్యాశ్చ యువాది శబ్దవతు మన్యే శబ్దోపి ప్రతిపాదక, ఉత్ప్రేక్షని ప్రతిపాదించే యువ శబ్దోపి తాదృశ అని అంటాడు. ఇక్కడ ఒక శ్లోకం ఉంది, శంకే మన్యే ఇట్లాంటి శబ్దాలతో యువ శబ్దం కూడా అటువంటిదే అని ఇక్కడ శ్లోకంలో చెప్పాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే యువ శబ్దంతో పాటుగా మన్యే శబ్దాన్ని కూడా అటువంటిది, అంటే ఉత్ప్రేక్ష ప్రతిపాదకమే. కింటు ఉత్ప్రేక్షా సామగ్రి అభావే మన్యే శబ్ద ప్రయోగో వితర్కమేవ ప్రతిపాదయతి. అంటే అన్ని చోట్ల కేవలం మన్యే అని ఉన్నంత మాత్రం చేత ఉత్ప్రేక్షాలంకారం అనేసుకోకండి. అక్కడ ఉత్ప్రేక్ష సామగ్రి మిగతాది కూడా
ఆ సంభావన అనేటువంటిది, అధ్యవసాయం అనేటువంటిది అవి ఉండాలి. అవి ఉన్నప్పుడు ఉత్ప్రేక్ష అవుతుంది. కానీ అది లేకుండా కేవలం మన్యే శబ్దాన్ని ప్రయోగిస్తే అది ఉత్ప్రేక్ష అయిపోతుంది అని అనుకోకండి. యథా ఉదాహృతం ప్రాక్, ఇంతకు ముందే మేము ఒక ఉదాహరణ ఇచ్చాం. అహం చిందుం మన్యే అనే చోట అక్కడ సందేహాలంకారంలోనో ఎక్కడో అహం చిందుం మన్యే అనే శ్లోకం ఇచ్చారు. అపహ్నవాలంకారంలో ఇచ్చారండి. అపహ్నవాలంకారంలో యదేతచ్చంద్రాంతర్జలదలవలీలాం ప్రకురుతే తదా చష్టే లోకస్య శక ఇతి నో మాం ప్రతిదదా అహం తిందుం మన్యే నా త్వదరి విరహాక్రాంత తరుణీకటాక్షోల్కాపాత వర్ణకిణ కలంకాంకిత తనుం అని. ఆ చంద్రుల్లో ఉన్న నలదలాన్ని ఎవరో చాలా మంది అది చెవులపుల్లి అనుకుంటారు. కానీ నేను మాత్రం అలా భావించడం లేదు. అదేదో ఈ శత్రువుల విరహ వల్ల ఆ స్త్రీల యొక్క కటాక్షం చేత ఏర్పడినటువంటి గాయం యొక్క మచ్చగా నేను భావిస్తున్నాను అన్నాడు. ఇది అపహ్నవాలంకారము అనే చోట మనకి ఐదో రకరకాల ఉదాహరణలు చెప్పాడు కదా. అహం చిందుం మన్యే, అక్కడ మన్యే ఉంది. అంత మాత్రం చేత అది ఉత్ప్రేక్షాలంకారం అవదు అని. ఇంతకీ మన్యే శబ్ద ప్రయోగం ఉన్నంత మాత్రం చేత ఉత్ప్రేక్షాలంకారం కాదు, ఉత్ప్రేక్షకు సంబంధించిన సామగ్రి అంతా ఉండాలి అని అన్నాడు. ఇక్కడ ఇంకొక ఉదాహరణ వెనక వేపు ఉంది ఒకటి. ఏమిటంటే ఇక్కడ 58 నిన్న కస్తూరి తిలకంతి అనే శ్లోకం చెప్పాం. దాని తర్వాతవి ఇప్పుడు విషయ కస్తూరి తిలకంతి బాలబలకే దేవ్యా ముఖాంబోరుహే రోలంబంతి తమాలబాల ముకులోత్తం సంతి మౌలావపి యా కర్ణే వికజోత్వలంతి కుజయో రంకేచ కాలాగురుస్తాసంతి ప్రదయంతి దాస్తవ శివం శ్రీకంఠ కంఠత్విష అని 57వ శ్లోకము 135వ పేజీ. దీంట్లో అక్కడ ఈ ఉపమానము, ఉపమానం తర్వాత ఉత్ప్రేక్ష, ఆరోపము, మనకి ఆరోపం తర్వాత ఉత్ప్రేక్ష, ఆరోపం తర్వాత ఉపమానము, ఉపమానం తర్వాత ఆరోపము అని భేదం చెప్పారు. ఆ భేదం చెప్పినప్పుడు రెండవ దానికి ముందు ఆరోపము తర్వాత ఉత్ప్రేక్ష అన్నట్టుగా, ఉపమా అన్నట్టుగా చెప్పారు. అక్కడ ఏం చెప్పి సర్వప్రాతిపదికేభ్య క్యూపితి ఉపమానాత్ క్లుబ్విధౌ ఆముఖే ఉపమా ప్రతీతి తథాపి ఉపమానస్య ప్రకృతే సంభవౌచిత్యాత్తు సంభావనోత్థానే ఉత్ప్రేక్షాయాం పర్యవసానం అని ముందు ఉపమా చెప్పి తర్వాత ఉత్ప్రేక్షగా మారడము అని ఉదాహరణ దానికి ఇచ్చారు అక్కడ. దాని తర్వాత చెప్పాలి, ఇహతు గ్రంథ విస్తర భయాత్ న ప్రపంచిత ఏషాచ సమస్త ఉపమా ప్రతిపాదక విషయేపి హర్షచరిత వార్తికే సాహిత్య మీమాంసాయాంచ తేషు ప్రదేశేషు ఉదాహృత ఇహతు గ్రంథ విస్తర భయా న ప్రపంచిత అని గ్రంథం పెద్దదైపోతుందోమని ఇక్కడ ఆపేస్తున్నాం మేము అన్నాడు. అక్కడతో అయిపోయింది. దాని తర్వాత ఉదాహరణ చెప్పాలి. అదో 2 ఉదాహరణలు ఉన్నాయి, అవి కొంచెం వెనక్కి చూడండి. 137వ పేజీలో ఉంది.
ఇక్కడ సాపహ్నవ ఉత్ప్రేక్షకు ఉదాహరణ ఇస్తున్నాడు. అంటే అపహ్నవంతో కూడిన ఉత్ప్రేక్ష. గతాసు తీరం తిమిఘట్టనేన ససంభ్రమం పౌర విలాసినీషు యత్రోల్లసత్ఫేన తతిచ్ఛలేన ముక్తాట్టహాసేన విభాతి సిప్రా. ఇక్కడ సిప్రా నది. ఈ సిప్రా నది కాళిదాసు గారు మేఘ సందేశంలో మేఘానికి, అలకానగరానికి దారి చెబుతూ మేఘంతో మధ్యలో ఈ సిప్రా నదిని వర్ణిస్తాడు. ఆ సిప్రా నదిలో స్త్రీలు స్నానం చేస్తున్నారు. ఆ చేస్తున్నప్పుడు అక్కడ ఆ నదిలో పెద్ద చేప పెద్ద సౌండ్ చేసింది. ఆ తిమిఘట్టనేన, ఆ తిమి అంటే ఓ పెద్ద చేప. ఆ పెద్ద చేప పెద్ద ఆడావిడ అంటే అది నీళ్లను కొడితే తరంగాలు పైకి లేస్తాయి అన్నమాట. అది జలకాలాడుతుంది. అది ఆడేటప్పుడు ఆ నీళ్ళని కొట్టడంతో పెద్ద ధ్వని వచ్చింది. ఆ ధ్వనితో ఆ స్నానం చేస్తున్న స్త్రీలందరూ కంగారు పడ్డారు. వాళ్ళు ససంభ్రమం, చాలా సంభ్రమంతో, తొట్టుబాటుతోటి, కంగారుతోటి తీరంగతాసు పౌర విలాసినీషు ఒడ్డుకు వచ్చేశారు. భయపడిపోయి ఆ స్త్రీలందరూ కూడా, ఇక్కడ పౌర విలాసిని అన్నారు అంటే పురస్త్రీలు, ఆ పురస్త్రీలందరూ కూడా ఒడ్డుకు వచ్చేశారు. అలా ఒడ్డుకు వచ్చేసినప్పుడు ఎత్రోల్లసతు ఫేన తతిచ్ఛలేనా ముక్తాట్టహాసేన విభాతి సిప్రా. అక్కడ జల తరంగాల వల్ల, ఉధృతంగా తరంగాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒడ్డుకి నొరగ వస్తూ ఉంటుంది. ఈ తెల్లనైనటువంటి నొరగ వస్తే వాళ్ళని చూసి సిప్రా నది నవ్వుతోందా అన్నట్లుగా ఉంది అన్నాడు. తరంగాల వల్ల ఒడ్డుకి నొరగ వచ్చింది. ఆ నొరగను చూసి ఈయన ఏమంటున్నాడంటే, సిప్రా నది పారిపోయినటువంటి, అంటే ఈ చేప యొక్క ధ్వనికి భయపడిపోయి ఒడ్డుకు పరిగెత్తేసినటువంటి ఆ స్త్రీలను చూసి సిప్రా నది నవ్వుతోందా అన్నాడు. అంటే మరి స్త్రీలు నవ్వుతూ ఉన్నప్పుడు ఆ పలువరస తెల్లగా కనబడుతూ ఉంటుంది కదా. మరి ఇప్పుడు క్లోజప్ అవి పేస్టులు అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు చూపిస్తాడు కదా, తెల్లటి పళ్ళులు, ఆ పళ్ళు కాంతులు చిమ్ముతూ చూపిస్తూ ఉంటాడు కదా. అందుచేత ఆ సిప్రా నది నవ్వినట్టుగా ఉందన్నమాట. ఈ తెల్లనటువంటి నురుగు, అది ఇక్కడ వర్ణన. ఎత్రోల్లసతు ఫేన తతిచ్ఛలేన. ఇక్కడ ఆ ఫేన తతిచ్ఛలేన, నురుగుల సముదాయం అనే వంకతోటి, ఛలంతోటి, మిషతోటి ఆ సిప్రా నది అట్టహాసం చేస్తోందా అన్నట్టుగా ఉన్నది అన్నాడు. ఇప్పుడైతే అత్ర యువశబ్ద మాహాత్మ్యా సంభావనం శలశబ్ద ప్రయోగాచ్చ అపహ్నవో అవగమ్యతే. ముక్తాట్టహాసేవ, ఆమె ఓ నవ్వు విసిరిందనమాట. ముక్త అంటే విడవబడిన నవ్వు అంటే నవ్వు విసిరింది అంటూ ఉంటారు కదా. అంచేత ఆ నవ్వు లాగా, అట్టహాసము లాగా ఉన్నది అని, అట్టహాసము వలె ఉన్నది అనడం వల్ల ఆరోపం, అధ్యవసాయం, అందువల్ల దాంట్లో ఉత్ప్రేక్ష కనబడుతోంది. అయితే దానికి ముందు యువశబ్ద మాహాత్మ్యా సంభావనం చలశబ్ద ప్రయోగాచ్చ అపహ్నవ. ఈ చలము అనడం వల్ల, అంటే చలం అంటే ఏమిటంటే సత్యం కాని దాన్ని సత్యంగా చెప్పడం. అందువల్ల ఏమవుతుంది, ఈ నవ్వు కాదు, నొరగల సముదాయం చలంతో, మిషతోటి, నవ్వులు కాదు, నొరుగుల సముదాయం మిషతోటి నవ్వినట్టుగా ఉందా అని.
నవ్వినట్టుగా ఉన్నదా అనడం సంభావన. దానికి ముందున్నటువంటి నురుగుల సముదాయం మిషతోటి అన్నాడు. అదేమో అపక్రమం. అపక్రమం అంటే ఏమన్నా మనం ఉపమేయాన్ని కప్పిపుచ్చి ఉపమానం చెప్పడం. ఉపమేయాన్ని కప్పిపుచ్చి ఉపమానాన్ని చెప్పడం. ఇక్కడ నవ్వుల సముదాయం మిష నురగల సముదాయం మిష అనడం వల్ల ఏమవుతుందంటే అది నురగల సముదాయం కాదు అనే అభిప్రాయం. కానీ మిషతోటంటే అది వస్తుతః నురగల సముదాయం కాదు, నవ్వే. కానీ ఆ నవ్వుని నురగల సముదాయం లాగా అని అనడం అన్నమాట ఉద్దేశం. అక్కడ నురగల సముదాయం మిషతోటి, ఆ వంకతోటి అన్నట్టు. అంచేత ఈ చలశబ్ద ప్రయోగం వల్ల నురుగుల సముదాయము నందు ఆ అపక్రమం కనపడుతోంది అన్నాడు. ఏం ఛద్మాది శబ్ద ప్రయోగే విజ్ఞేయం. అలాగే ఈ ఛద్మ అనే శబ్దం ఇట్లాంటి శబ్దాల వల్ల కూడా ఈ అపక్రమాన్ని గుర్తించవచ్చు అన్నట్టు. తర్వాత అపరైవ పాకశాసన. ఇక్కడ చక్కగా ఒక చిన్న సులభంగా తెలియడానికి, అంటే ఉపమానం ఎలా ఉంటుంది, లేదా ఉత్ప్రేక్ష ఎలా ఉంటుంది, రూపకం ఎలా ఉంటుంది, ఒకదానికి ఒకదానికి భేదం ఎట్లా గమనించాలి అనే దాని విషయం ఒక చిన్న వాక్యంలో ఈయన చెబుతున్నారు. జాగ్రత్తగా వినండి. అపరైవ పాకశాసన అని ఇప్పుడు కూడా రెండవ అన్నాము అంటే తాద్రూప్య రూపకం. మనకి చంద్రాలోకంలో చెప్పినట్టు రూపకము అంటే ఇక్కడ చెప్పలేదు అనుకోండి. అది అభేద రూపకము, తాద్రూప్య రూపకము అని ఉంటుంది. మనం ఈమెను చూసి ఈమె లక్ష్మి అనేసాం అనుకోండి, ఈమె లక్ష్మి అంటే అభేద రూపకం. ఎందుకంటే ఈ ఎదురుగుండా ఉన్న స్త్రీ యందు లక్ష్మీదేవిని మనం ఆరోపిస్తున్నాం. ఈమె అనడం వల్ల ఎదురుగుండా ఉన్న స్త్రీ చెప్పబడుతుంది, ఆమె ఉపమేయం. లక్ష్మి అనడం వల్ల అది ఉపమానం. ఈ రెండింటినీ అభేదంగా అన్వయించాలి ఇప్పుడు కూడా. అంటే విశేషణ విశేషాలకి అభేదం కదా. అంటే ఈమె లక్ష్మి అనగానే ఉపమేయ ఉపమానాలకి అభేదం తెలియబడుతుంది, కాబట్టి అది అభేద రూపకం అవుతుంది. అలా కాకుండా ఈమె మరో లక్ష్మి అన్నాం అనుకోండి, అప్పుడు ఏమైనట్టు? వస్తుతః ఉన్న లక్ష్మి వేరే ఉంది, ఈవిడ ఇంకో లక్ష్మి అని చెప్పినట్టయింది. ఇద్దరు లక్ష్ములు ఉన్నారన్నమాట. ఇద్దరు లక్ష్ములు ఎప్పుడైతే ఉన్నాయో తాద్రూప్యం అనమాట. అంటే ఆ లక్ష్మి స్వరూపం లాంటిదే ఈమె కూడా, ఈ లక్ష్మి కూడా అని అర్థం అనమాట. ఎదురుగుండా ముఖాన్ని ఇది చంద్రుడు అనేస్తే అభేదం, ఇది మరో చంద్రుడు అంటే తాద్రూప్యం. ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నాడంటే అపరైవ పాకశాసన. ఆ ఎదురుగుండా ఒక వ్యక్తి ఉన్నాడు, అదే రాజుగారు అనుకోండి. మనకి వీటన్నిటిలో నుంచి ఏదో రాజుగారు, అతిథులు, నాయికా నాయకులు వాళ్ళే వస్తూ ఉంటారు అనే ఉదాహరణలోనూ కూడా కాస్త అటు ఇటుగా. అందుచేత అపరైవ పాకశాసన అన్నాడు. అంటే వేరొక ఇంద్రుడు, అంతే కదా. వేరొక ఇంద్రుడిలా ఉన్నాడు ఇతడు, వేరొక ఇంద్రుడిలా ఉన్నాడు ఇతడు అన్నాడు. వేరొక ఇంద్రుడిలా ఉన్నాడంటే అసలు ఇంద్రుడు ఉన్నాడు, ఇతడు ఇంకో ఇంద్రుడిలా ఉన్నాడు. అప్పుడు ఏమైపోతున్నది? రూపకాలంకారం అవుతుంది. ఇక్కడ అపర శబ్దం తీసేసాం అనుకోండి, పాకశాసన ఇవా అని మాత్రమే అన్నాం అనుకోండి. అయ్యం రాజా పాకశాసన ఇవ ఏదో పరిపాలయతి అనో ఏదో అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇంద్రుడి వలె పరిపాలిస్తున్నాడు అనగానే ఉపమాలంకారం అయిపోతుంది. ఇంద్రుడి వలె పరిపాలిస్తున్నాడు, ఊరికే పరిపాలించడం అనేది ఊరికే వాక్యం కోసం చెప్పాము, అందువల్ల ఉపమానం అయిపోతుంది అనమాట. అపరహ అనే భాగం తీసేస్తే అపర శబ్ద అప్రయోగేదు ఉపమేయవ ఇయం. అపర శబ్దాన్ని కనుక తీసేస్తే ఇది ఉపమాలంకారమే అవుతుంది.
అలాగే తత్ప్రయోగేతు ప్రకృతిస్య రాజ్ఞః పాకశాసనత్వ ప్రతీతౌ అధ్యవసాయ సంభవాత్ ఇవ శబ్దేన చ తస్య సాధ్యత్వ ప్రతీతేః ఉత్ప్రేక్షేయం. ఇక్కడ ఉత్ప్రేక్షగా దీన్ని చెబుతున్నాడు. తత్ప్రయోగే అపర శబ్దాన్ని కనుక ప్రయోగిస్తే, అపర శబ్ద అంటే ఇంతగా రూపకంలో ఇవ ఉండదండి. అది ఇవ లేకపోతే అప్పుడు అపరః పాకశాసన అని అంటే రూపకం అవుతుంది. ఇక్కడ అపరః పాకశాసన ఇవ, ఆ ఇవ శబ్ద ప్రయోగం వల్ల ఈ అధ్యవసాయం అనేది ఏర్పడుతుంది. పాకశాసనత్వ ప్రతీతౌ అధ్యవసాయ సంభవాత్ ఇవ శబ్దేన చ తస్య సాధ్యత్వ ప్రతీతేః ఉత్ప్రేక్షేవ ఇయం. అప్పుడు ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది. ఎందువల్ల? పాకశాసనుడులా ఉన్నాడు, పాకశాసనుడులా ఉన్నాడు అన్నప్పుడు ఏమవుతుంది? దాని యందు యువశబ్ద ప్రయోగం చేయడం వల్ల రాజు యందు ఈ పాకశాసనుడు యొక్క అభేద ప్రతీతి కలుగుతుంది. అంచేత పైన అధ్యవసాయ సంభవాత్ అన్నాడు. ప్రకృతిస్య రాజ్ఞః పాకశాసనత్వ ప్రతీతౌ అధ్యవసాయ సంభవాత్ ఇవ శబ్దేన తస్య సాధ్యత్వ ప్రతీతేః. సాధ్యము అంటే మనము సిద్ధము కాదు, అది సాధ్యము అంటే ఆ రాజు యందు పాకశాసనత్వాన్ని మనం సాధించాలి తప్ప సహజంగా ఉన్నది కాదు. అంటే ఇది ఉత్ప్రేక్షైవ, ఇది ఉత్ప్రేక్షాలంకారమే. ఇవ శబ్ద అప్రయోగేతు, మళ్ళీ ఇవ శబ్దం లేకపోతే సిద్ధత్వాధ్యవసాయస్య అతిశయోక్తి. మళ్ళీ ఇంకో రకంగా చెప్తున్నాడు. యువ శబ్దం లేకపోతే యువ శబ్ద అప్రయోగే సిద్ధత్వాధ్యవసాయాత్. సిద్ధత్వం యువ లేకపోతే ఏమైపోతుంది? అపరః పాకశాసన అంతే. రాజును చూసి రాజు అపరః పాకశాసన అని చెప్పేయడం అయిపోయింది. పాకశాసనుడు లా ఉన్నాడంటే సాధ్యత్వం, వీడు పాకశాసనుడే అన్నట్టయితే సిద్ధత్వ అధ్యవసాయాత్ అంటే ఈ ఎదురుకుండా ఉన్న ఆ రాజే ఇంద్రుడు అని చెప్పడం వల్ల సిద్ధమైపోయినట్టుగా చెప్తున్నాడు. అందువల్ల అతిశయోక్తి అలంకారం అవుతుంది అన్నాడు. అప్పుడు ఏమనాలి? రాజా పాకశాసనహానో ఏదో రాజా అంటే యువ శబ్దం ఉండకూడదు కదా, డైరెక్ట్గా పాకశాసనుడు అనడం వల్ల ఇవ అపర శబ్దయోర్ అప్రయోగేతు రూపకం. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తాడు. అపర శబ్దాన్ని అంటే కొంచెం చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా ఉంటాయండి. అంతేగా ఇందాక నేను తాద్రూప్య రూపకం అన్నాను కదా, అది ఆయన చెప్పిన భేదాల్లో చంద్రాగమలోకంలో చెప్పిన భేదాల్లో తాద్రూప్య రూపకం కింద వస్తుంది అపరః పాకశాసన అని అంటేను. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈయన అసలు అపర శబ్దం అక్కర్లేదు, యువ శబ్దము అక్కర్లేదు. అక్కకపోతే రాజును చూడగానే అయం పాకశాసన అనేసాడు. రాజా పాకశాసన. అప్పుడు ఏమైపోయింది? పాకశాసనుడు ఇంద్రుడికి రాజుకి అభేదం అన్నమాట. అంచేత అభేద రూపకం అయిపోతుంది. అంటే ఈనాటికేసి వెళ్ళలేదు, అభేద తాద్రూప్య అనే భేదం కేసి వెళ్ళలేదు ఆ పద్ధతిలో. అందువల్ల అది ఇది వేరుగా అనిపిస్తుంది. అయినప్పటికీ ఇది రూపకాలంకారం. ఇందాక నేనేమన్నాను? అపరః పాకశాసన అంటే తాద్రూప్య రూపకము అని అన్నా. అయితే ఈయన చెప్పేటువంటి భేదాల్లో అసలు తాద్రూప్య రూపకం లేదన్నమాట. అందువల్ల ఈయన ఏం చెప్తున్నాడంటే యువ శబ్దము అపర శబ్దము రెండూ కూడా తీసేస్తే కేవలం పాకశాసన అనే ఉంటుంది. రాజు చూడగానే ఈయన ఇంద్రుడు అన్నాడు. ఈయన ఇంద్రుడు అనగానే రాజునందు ఇంద్రత్వాన్ని ఆరోపించినట్టు అవుతుంది. అది కూడా అభేదం. ఇంద్రుడికి రాజుకి అభేదం. ఎందుకంటే ఈయనే ఇంద్రుడు అని చెప్పడం వల్ల. అయ్యం హిదూర్ జటి సాక్షాత్ అంటాడు అక్కడ అభేద రూపకంలో ఉదాహరణ. ఈయనే సాక్షాత్తుగా ఈయన ఈశ్వరుడు అని.
అలాగే ఇక్కడ సాక్షాత్తుగా ఈయన ఇంద్రుడు అని అంటాడు. కాబట్టి అది రూపకం అవుతుంది. ఇప్పుడైతే ఏమైనటువంటి ఒకసారి జాగ్రత్తగా చూడండి. అపరహ ఇవ పాకశాసన, రాజా తగుల్చుకోండి. రాజా అపరహ ఇవ పాకశాసన వర్తతేనో పరిపాలయతేనో క్రియాపదం, అంటే వాక్య నిర్మాణం కోసం అలా చేసామనుకోండి. ఇక్కడ ఏం చెప్పాడు? యువ శబ్దం అపర శబ్దం తీసేస్తే రాజా పాకశాసన ఇవ పరిపాలయతి, అప్పుడు ఉపమాలంకారం. ఆ వాక్యం ఏముంటుంది? రాజా పాకశాసన ఇవ పరిపాలయతి, అప్పుడు ఉపమాలంకారం అవుతుంది అపరశబ్దం లేకపోతే. అపరశబ్దం ప్రయోగిస్తే ఏమవుతుంది అంటే ఉత్ప్రేక్ష అవుతుంది. రాజా అపరహ పాకశాసన ఇవ, వీరికి పాకశాసనులాగా ఉన్నాడు అని సంభావన అన్నమాట. అంచేత అది ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది. ఇంకోటి ఏమిటి? యువశబ్ద ప్రయోగే, అప్పుడు అప్పుడు ఇవా లేదు, కేవలం అపరహ పాకశాసన అని మాత్రమే ఉంది. వీడు ఇంకో పాకశాసనుడే అన్న, అప్పుడు అతిశయోక్తి అలంకారం అవుతుంది. యువశబ్దము అపరశబ్దము రెండూ తీసేస్తే రాజా పాకశాసన అని ఉంటుంది. అప్పుడు అభేద ప్రతిపత్తి వల్ల రూపక అలంకారం అవుతుంది. అంటే ఒక చిన్న వాక్యానికి 4 రకాలుగా ఉదాహరణ చూపిస్తున్నాడు ఆయన. అపరహ పాకశాసన, అపరహ యువ పాకశాసన దగ్గర అపరశబ్దం తీసేసి రాజా పాకశాసన ఇవ అంటే ఉపమాలంకారము అన్నాడు. అపరహ ఇవ పాకశాసన అనంటే ఉత్ప్రేక్షాలంకారము అన్నాడు. తర్వాత యువ శబ్దం తీసి అపరహ పాకశాసన అంటే అతిశయోక్తి అన్నాడు. ఇవ అపర రెండూ తీసేసి కేవలం రాజా పాకశాసన అంటే రూపకం అన్నాడు. అలాగా చిన్న చిన్న మార్పుల చేత 4 అలంకారాలు ఉంటాయి అని చూపించాడు. అలాగే ఇంకొకటి సరే కొంచెం ఎదురుకి చదువుదానండి. తదేవం ప్రకార వైచిత్ర్యేణ స్థితాయాం ఉత్ప్రేక్షాయాం హేతూత్ప్రేక్షాయాం యస్య ప్రకృత సంబంధినో ధర్మస్య హేతుః ఉత్ప్రేక్షతే స ధర్మోధ్యవసాయ వశాత్తు అభిన్న ఉత్ప్రేక్షాయాం నిమిత్తత్వేన ఆశ్రీయతే. ఈ విధంగా తత్ ఏవం ప్రకారేణ వైచిత్ర్యేణ, ఏవం ప్రకార ఈ విధంగా వైచిత్ర్యం, ఉత్ప్రేక్షలో అనేక విధాలైనటువంటి ఉన్నాయి, విచిత్రాలు ఉన్నాయి కాబట్టి వైచిత్ర్యేణ స్థితాయాం ఉత్ప్రేక్షాయాం, దాంట్లో హేతూత్ప్రేక్షాయాం యస్య ప్రకృత సంబంధిన ధర్మస్య హేతు ఉత్ప్రేక్ష్యతే. ఇప్పుడు హేతూత్ప్రేక్షలో ప్రకృతంలో ఉన్న అంటే ఉపమేయము యొక్క ధర్మము ఉత్ప్రేక్షింపబడుతుంది, హేతువుగా ఉత్ప్రేక్షింపబడుతుంది అన్నమాట. ఎక్కడైతే అలాగా ధర్మమునకు ఊహ ఉంటుందో, ఉత్ప్రేక్ష ఉంటుందో, సధర్మ అధ్యవసాయవజాత్తు అభిన్న ఉత్ప్రేక్షాయాం నిమిత్తత్వేన ఆశ్రియతే. ఆ ధర్మము అధ్యవసాయం ఆరోపం వల్ల అభిన్న ఉత్ప్రేక్షాయాం అభేదంగా భావించడం చేత నిమిత్తత్వేన ఆశ్రియతే, నిమిత్తంగా స్వీకరింపబడుతుంది. సచ వాచ్య ఏవ నియమేన భవతి. ఎప్పుడైతే అట్లా ఉంటుందో, ఆ ఏదైతే హేతువుగా చెప్పబడిందో అది వాచ్యంగానే ఉంటుంది ఆ ధర్మం అన్నమాట. అన్యథా కంప్రతి హేతు స్యాత్ అని, అలా వాచ్యంగా లేకపోతే అది దేనికి హేతు అవుతుంది అన్నాడు. ఉదాహరణలో చూడండి. అపశ్యతావివ అన్యోన్యం ఇచ్చారు. అక్కడ
ఆ కపోలములు చిక్కిపోయాయి అన్నాడు. ఎందుకు చిక్కిపోయాయి అంటే ఒకదాన్నొకటి చూసుకోలేకపోవడం వల్ల చిక్కిపోయాయి అన్నాడు. ఒకదాన్నొకటి చూసుకోలేకపోవడం వల్ల క్షామత్వాన్ని తెల్లదనాన్ని పాలిపోయాయి అనుకోండి పోనీ. ఆ పాలిపోవడాన్ని పొందేయి. అత్ర కపోలయో ప్రకృతయో కపోలములు ప్రకృతములు అక్కడ ఉన్నవి. వాటిలో చిక్కిపోవడం అనే ధర్మం ఉన్నదన్నమాట. సంబంధిత్వేన ఉపాత్తస్య క్షామతాగమనస్య, వాటి ధర్మం ఏమిటి? క్షామత్వాన్ని పాలిపోవడాన్ని దాని యొక్క ధర్మంగా చెప్పాడు. ఆ పాలిపోవడానికి హేతు అదర్శనం ఉత్ప్రేక్షితం. కారణం ఏమిటి? అవల్ల పాలిపోవడానికి కారణం ఏమిటి? ఒకదాన్నొకటి చూసుకోలేకపోవడం. అంచేత అదర్శనం అక్కడ కారణంగా చెప్పబడింది. ఆ కాయే హేతుఫలం క్షామతాగమనం తత్ర నిమిత్తం. అలా ఆ హేతువుకు ఫలితం ఏమిటి అంటే చూడండి ఉదాహరణ కూడా ఎలాగా అన్వయిస్తారు, కొంచెం జాగ్రత్తగా చూడండి. కపోలములు పాలిపోయాయి. కపోలములు పాలిపోయేయి అనేది పాలిపోవడము ఆ కపోలముల యందున ధర్మం. దానికి కారణంగా ఏం చెప్పాడు? దాన్ని ఒకటి చూసుకోకపోవడం కారణంగా చెప్పాడు. మళ్ళీ ఏమంటున్నాడు? దానికి ఫలితం ఏమిటన్నాడు? చూసుకోకపోవడానికి ఫలితం ఏమిటి? క్షామతాగమనం. హేతు అదర్శనం ఉత్ప్రేక్షితం. హేతుఫలం, హేతువుకు ఫలం చెప్పాడు అంటే కారణం చెప్తే ఆ కారణానికి ఫలితం చెబుతున్నాడు. ఏమిటి అదర్శనం? కారణం అంటే దానివల్ల ఫలితం ఏమిటి? అవి పాలిపోవడం. క్షామతాగమనం తత్ర నిమిత్తం. హేతుఫలం క్షామతాగమనం తత్ర నిమిత్తం. దానికి ఇది నిమిత్తం, దీనికి అది నిమిత్తం చెప్పినట్టుగా అయింది. సరే, ఏవం అదేవిధంగా అదృశ్యతత్వచరణారవింద విశ్లేష దుఃఖాదివ బద్ధమౌనం ఇత్యత్ర నూపురగతస్య మౌనిత్వస్య యో హేతు దుఃఖిత్వం తదుత్ప్రేక్షతే మౌనత్వం తదుత్ప్రేక్షణే మౌనిత్వమేవ నిమిత్తం జ్ఞేయం. ఏవం సర్వత్ర. అక్కడ ఆ నూపురము శబ్దం చేయకుండా ఉన్నది అని చెప్పి బద్ధమౌనం అని చెప్పాడు. బద్ధమౌనమివా అంటే మౌనాన్ని పొందిందా అన్నట్టుగా, మౌనాన్ని ఆశ్రయించిందా అన్నట్టుగా ఉంది అన్నాడు. ఆమె కాలి పాదా నుండి జారిపడినటువంటి నూపురం ఆ పాదము యొక్క వియోగం వల్ల కలిగిన దుఃఖం చేత అది మౌనం వహించినట్టుగా ఉంది అని అన్నాడు. అదృశ్యత త్వచరణారవింద విశ్లేష దుఃఖాదివ బద్ధ మౌనం ఇత్యత్ర నూపురుగతస్య మౌనిత్వస్య. నూపురం శబ్దం చేయలేదన్నాడు కదా, అంచేత నూపురంలో ఉన్నటువంటి ఆ మౌనిత్వం, మౌనం వహించడం, అది ఆ మౌనిత్వానికి యో హేతు, దానికి కారణం ఏమన్నాడు? దుఃఖిత్వం, ఆ వియోగం వల్ల కలిగిన దుఃఖం. ఆ దుఃఖం వల్ల మాట్లాడకుండా ఉంది అని, శబ్దం చేయకుండా ఉంది అని. అంచేత కారణంగా దుఃఖిత్వాన్ని ఉత్ప్రేక్ష చేశాడు. ఆ అలా ఉత్ప్రేక్ష చేయడంలో కారణం ఏమిటంటే మౌనిత్వం. మౌనిత్వం ఏవ నిమిత్తం. ఇందాకట్లాగే జాగ్రత్తగా చూడండి. శబ్దం చేయకుండా ఉంది, శబ్దం చేయకుండా ఉంది అనడానికి కారణంగా దేన్ని ఉత్ప్రేక్ష చేశాడు? దుఃఖం పొందడాన్ని ఉత్ప్రేక్ష చేశాడు. దుఃఖం పొందడాన్ని ఉత్ప్రేక్షగా చెయ్యడానికి నిమిత్తం, దాన్ని ఊహించడానికి నిమిత్తం బేస్ ఏమిటంటే అది మౌనం వహించడం. ఇప్పుడు
నూపురం శబ్దం చేయలేదండి. ఎందుకు శబ్దం చేయలేదు అదో కారణం ఉండాలి కదా. శబ్దం చేయకపోవడం వల్ల ఎందుకు శబ్దం చేయలేదు అనే ప్రశ్న ఏర్పడింది. శబ్దం చేస్తే అప్పుడే దొరికిపోను, తర్వాత ఎప్పుడో దొరికింది ఆ నూపురం. శబ్దం చేస్తే వెంటనే అయ్యో జారి పడిపోయింది, ఇదిగో మన ఇంట్లో చేతితో పళ్ళెం పడిపోయింది అనుకోని శబ్దం చేస్తుంది. శబ్దం చేస్తే ఓ పళ్ళెం పడిందని మనకు తెలుస్తుంది. ఇక్కడ నూపురం జారి పడింది కానీ శబ్దం చేయలేదు, ఏమి ధ్వని రాలేదు. ధ్వని రాకపోవడంతో ఎందుకు ధ్వని రాలేదు అని కారణ అన్వేషణ అప్పుడు అయింది. కారణ అన్వేషణ అయినప్పుడు అప్పుడు ఏం చేశాడు, ఆ కాలి నుండి జారిపోవడం వల్ల, ఆ వియోగం వల్ల దుఃఖం కలిగింది, ఆ దుఃఖం వల్ల శబ్దం చేయలేదు అన్నాడు. అంటే శబ్దం చేయకపోవడానికి కారణాన్ని వెతికాడు, లేదా కారణం అక్కడ, కానీ కారణం వెతికాడు. కారణం కాని దాన్ని కారణంగా వెతికి చెప్పాడు. ఏమిటి, ఏదో వియోగం వల్ల దుఃఖం వచ్చింది, ఆ దుఃఖం వల్ల శబ్దం చేయలేదు అన్నాడు. ఈ దుఃఖం వల్ల శబ్దం చేయలేదు అని చెప్పినప్పుడు దుఃఖాన్ని హేతువుగా ఉత్ప్రేక్షించాడు. అలా ఉత్ప్రేక్షించవలసిన అవసరం ఏమొచ్చింది అంటే ఇది మౌనంగా ఉండడం వల్ల. అంచేది ఏమన్నాడు, ఆ ఉత్ప్రేక్షగా హేతువుగా ఉత్ప్రేక్షించడంలో నిమిత్తము మళ్ళీ శబ్దం చేయకపోవడం అవుతోంది అని అభిప్రాయం. కొంచెం అటు ఇటు తిరగబడినట్టుగా రెండింటినీ కూడా ఒకటేమో హేతు అని ఒకటి నిమిత్తం అని వ్యవహరిస్తున్నాడు. అది జాగ్రత్తగా గమనించండి. నూపురగతస్య మౌనిత్వస్య యో హేతు దుఃఖిత్వం. నూపురేమో మౌనంగా ఉంది, ఆ మౌనంగా ఉండడానికి హేతువుగా దుఃఖపడ్డాన్ని ఉత్ప్రేక్షించాడు. తదుత్ప్రేక్షణే, అలా హేతువుగా దుఃఖాన్ని ఉత్ప్రేక్షించడంలో మౌనత్వమేవ నిమిత్తం జయం, అది మాట్లాడకుండా, అది శబ్దం చేయకుండా ఉండడమే నిమిత్తంగా భావించాలి. ఏవం సర్వత్రా, ఈ విధంగా అన్ని చోట్ల కూడా ఊహించుకోండి అన్నాడు. తర్వాత స్వరూపోత్ప్రేక్షాయాం యత్ర ధర్మీ ధర్మ్యంతర్గతత్వేన ఉత్ప్రేక్షతే. ఇంతకు ముందు ప్రారంభంలో అంటే అది హేతుత్ప్రేక్షలో ధర్మస్య హేతురుత్ప్రేక్షతే అన్నాడు కదా. ధర్మము ఉత్ప్రేక్షిస్తాడు అని చెప్పాడు. ధర్మమును ఉత్ప్రేక్షించడం అంటే అనుకున్నాం కదా, ఇక్కడ ధర్మం ఏంటి, దుఃఖిత్వం. ఆ దుఃఖిత్వాన్ని ఉత్ప్రేక్షించాడు హేతుప్రేక్షలో. ఇప్పుడు స్వరూపోత్ప్రేక్షలో ఏమవుతుందంటే ఎత్ర ధర్మీ ధర్మ్యంతర్గతత్వేన ఉత్ప్రేక్షతే. అది స్వరూపోత్ప్రేక్షలో ధర్మిని వేరొక ధర్మిగా ఊహిస్తాడు. ధర్మిని వేరొక ధర్మిగా ఊహిస్తాడు అనమాట. తత్రాపి నిమిత్తభూతో ధర్మ క్వచిన్ నిర్దిశ్యతే. అక్కడ ధర్మి అంటే ధర్మం కలదని కాబట్టి ఒక ధర్మీయందు వేరొక ధర్మిని ఆరోపణ చేసినప్పుడు, అది ఉత్ప్రేక్షించినప్పుడు, ఆరోపణ అనగానే మనం మళ్ళీ రూపకంలోకి వెళ్ళిపోతాం. అందుచేత సంభావించినప్పుడు, సంభావనాస్య ఉత్ప్రేక్ష కదా. అందుచేత ఒక ధర్మీయందు వేరొక ధర్మిని సంభావించినప్పుడు అక్కడ కూడా నిమిత్తముగా ధర్మము నిర్దేశింపబడుతుంది. క్వచిత్ ధర్మ నిర్దిశ్యతే. యథా ఉదాహరణ సవఃపాయాదిందు. అక్కడ ఆ చంద్రుడు, వంకరగా కలిగినటువంటి చంద్రుడు, ఆ చంద్రుడిని ఎలా ఉత్ప్రేక్షించాడు అక్కడ,
ఆ కపాలంలో మొలిచిన మొలకలాగా ఉత్ప్రేక్షించాడు. ఈశ్వరుడి నెత్తి మీద చంద్రవంక ఉంది. ఆ చంద్రవంకని ఏమన్నాడు? ఆ ఈశ్వరుడి నెత్తి మీద గంగ ఉంది, ఆ గంగాజలంతో తడుస్తూ ఉంటుంది కపాలం. అలా తడుస్తూ ఉండడం వల్ల దానిలోంచి మొలక వచ్చింది అనుకోండి, ఆ మొలకలాగా ఉన్నది. ఈశ్వరుని యొక్క కపాలంలోంచి లేచినటువంటి మొలకలాగా చంద్రుడు ఉన్నాడు అని ఉత్ప్రేక్షిస్తాడు అక్కడ. అంచేది ఏమన్నాడు ఇక్కడ? అత్ర కుటిలత్వం నిర్దిష్టమేవా. తామరతూడు అంచు, తామరతూడు యొక్క కొన లాగా వంకరగా ఉన్నాడు చంద్రవంక. అక్కడ మరి వంకగా ఉంటాడు కదా, అది ఆ కుటిలత్వాన్ని స్వీకరించాడు. కుటిలత్వం కలిగినటువంటి చంద్రుడు ధర్మాన్ని స్వీకరించాడు అని చెప్పడం. వేలేవర ఆగసాగరస్య ఇత్యాదౌతు సంక్షోభకారిత్వా ఇది గమ్యమానం. ఇది మనకి ఇంతకుముందు ఇచ్చిన శ్లోకములో ఎక్కడ వచ్చినట్టు లేదు. వేలా ఇవ రాగసాగరస్య, అనురాగ సాగరానికి ఒడ్డులాగా అనేది. ఇత్యాదౌతు సంక్షోభకారిత్వాది గమ్యమానం అంటే సంక్షోభం, ఆ సముద్రంలో అలలు చెలరేగడం సంక్షోభం అంటే. ఆ ధర్మము అక్కడ నిర్దేశం చేయబడలేదు. వెనకాల ఎలా అయితే ఈ కుటిలత్వం అనేది నిర్దేశింపబడిందో అలాగా ఈ సంక్షోభం అనేది సంక్షోభకారిత్వము అనేటువంటి గుణము, అదే ధర్మము అక్కడ నిర్దేశింపబడలేదు, అది గమ్యమానమే అన్నాడు. ఎత్ర చ ధర్మ ఏవ ధర్మిగతత్వేన ఉత్ప్రేక్షతే తత్రాపి నిమిత్తస్య ఉపాదాన అనుపాదానాభ్యాం ద్వైవిధ్యం. ఎక్కడైతే ధర్మ ఏవ ధర్మిగతత్వేన ఉత్ప్రేక్షతే, ధర్మమే ధర్మిగతముగా ఊహింపబడుతూ ఉంటుందో అక్కడ కూడా నిమిత్తము చెప్పడం చెప్పకపోవడం, అదే నిమిత్తాన్ని స్వీకరించడం స్వీకరించకపోవడం అని రెండు రకాలు ఉంటాయి. అక్కడ నిమిత్తం స్వీకరించడం అనే దానికి ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు. ప్రాప్యాభిషేకమే తస్మిన్ ప్రతిష్ఠా సతి ద్విషాం చకంపే లోప్యమానజ్ఞ భయ విఫలితే వభూ. ఈ రాజు యొక్క అభిషేకం జరిగింది. అభిషేకం అయిన వెంటనే ఈయన యుద్ధానికి సన్నద్ధుడు అవుతున్నాడు. ఈ సన్నద్ధుడు అయ్యేసరికి ఆ శత్రురాజుల యొక్క భూమి భయంతో వణికిపోయిందా అన్నట్టుగా, భయంతో ఉనికిందా అన్నట్టుగా ఉంది అన్నాడు. ఏతస్మిన్ అభిషేకం ప్రాప్య ప్రతిష్ఠాసతి. ఈ రాజు అభిషేకాన్ని పొంది ప్రతిష్ఠాతుమిచ్చతి, ప్రతిష్ఠాసతి ఏమని ప్రయోగించారు? ప్రతిష్ఠాసతి సప్తమది, ప్రతిష్ఠాసత్ శత్రంతం, దాని మీద సప్తమి ప్రతిష్ఠాసన్, ప్రతిష్ఠాసతి, ప్రతిష్ఠ ప్రతిష్ఠాతుమిచ్చ, ప్రతిష్ఠ సన్నంతం. ప్రస్థానం ప్రస్థానం అంటే బయలుదేరడం, అంటే దిగ్విజయ యాత్రకి ఆయన బయలుదేరుతాడనమాట. ఆ బయలుదేరదామనే కోరిక కలిగిన వాడవుతుండగా సప్తమి తస్మిన్ అన్నాడు కదా, ఆ తస్మిన్ సప్తమి అంతము, దానికి ప్రతిష్ఠాసతి సప్తమి అంతం అనమాట. అలా అభిషేకం అయిపోగానే రాజ్యాభిషేకం అంటే చెప్తారు కదా, ఎన్నికల్లో విజయం చేయబోగానే వెంటనే ప్రతిపక్ష నాయకుడిని ఎలా జైల్లో పెట్టాలని ఆలోచిస్తాడు. ఎన్నికల్లో విజయం పొందగానే అంతకుముందు ఆ ప్రతిపక్ష నాయకుడు వీళ్ళని బాధించి ఉంటాడు కదా, అంచేత ప్రతిపక్ష నాయకుడిని ఎలా ఇబ్బంది
చేయాలా అని చూస్తూ ఉంటారు. అలాగా ఇక్కడ కూడా ఏమిటంటే రాజుగారు అభిషేకం యువరాజు పట్టాభిషేకం అన్నమాట. పట్టాభిషేకం అయిపోగానే ఆయన దిగ్విజయ యాత్రకు బయలుదేరదామనే ఆలోచన వచ్చేసింది. ఆయనకి ఆ ఆలోచన కలిగేసరికే శత్రురాజుల యొక్క భూమి భయపడిపోయి కంపించిందిట. అది ద్విషాం ఆ శత్రురాజుల యొక్క లోప్యమానాజ్ఞ భూ ఇంకా ఈ దిగ్విజయ యాత్రకు వచ్చాడంటే మన రాజుగారి పని అయిపోయింది. ఆ రాజు యొక్క ఆజ్ఞలు ఇంకా భూమి స్వీకరించే అవకాశం ఉండదు కాబట్టి తమ రాజు యొక్క ఆజ్ఞలు లోపించిపోతున్నాయి అని భావించిందిట. అలా భావించినటువంటి ఇదై భయ విఫలిత భయంతో చాలా విఫలురాలైంది. అంటే చాలా యాంగ్జైటీని ఫీల్ అయింది అనమాట. కాళ్ళు చేతులు ఆడలేదంటారే అలాగా ఆ భయంతో అటువంటి స్థితి ఏర్పడింది ఆవిడ. అలాంటిది చకంపే వణికింది అని చెప్పాడు. భయ విఫలిత ఇవ భయం చేత విఫలత్వం పొందిందా అన్నట్టుగా. ఈ విఫలత అనేది ధర్మం, ధర్మి భూమి. విఫలత పొందింది ఇక్కడ భూమి. అంచేత ఈ విఫలత అనేటువంటి ధర్మాన్ని ఇక్కడ తీసుకున్నాడు. మనకు ఉదాహరణ ఏమిటి? ధర్మిగతత్వేన యత్ర ధర్మ ఉత్ప్రేక్షతే. ధర్మిగతముగా ఇక్కడ ధర్మం ఉత్ప్రేక్షింపబడుతుందో, ఇక్కడ శత్రురాజుల యొక్క భూమి ధర్మి, దాని యందు విఫలత అనే ధర్మం ఊహింపబడుతోంది. తత్రాపి నిమిత్తస్య ఉపాదాన అనుపాదానాభ్యాం అన్నాడు. అక్కడ ఉపాదానానికి దీని ఉదాహరణగా చూపిస్తున్నాడు అనమాట. అత్ర భూగతత్వేన భయ విఫలితా ఆఖ్య ధర్మ ఉత్ప్రేక్షాయాం. భయ విఫలిత భయంతో విఫలత్వం పొందడం అనేది ధర్మియందు భూమి యందున్న ధర్మంగా ఊహిస్తున్నాడు. ఊహించి అయితే దానికి నిమిత్తం ఏమిటి? చకంపే కంపించింది అన్నాడు. అంటే కంపించడం వల్ల ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇందాక వచ్చినట్టే మా వస్తుత అయితే ఏమిటి? భయ విఫలత వల్ల కంపన వస్తుంది. భయంతో వణికాడంటే ఏమిటి? భయం కలిగాక వణుకుతాడు. వణుకు కలిగాక భయం కాదు, భయం కలిగాక వణుకుతాడు. అలాగే ఇక్కడ భూమి కంపించింది. భూమి కంపించడానికి కారణంగా ఏం ఊహిస్తున్నాడు? భూమి యందు భయ విఫలతని ఊహిస్తున్నాడు. అలా భయ విఫలతని ఊహించడానికి నిమిత్తం కంపించడం. మళ్ళీ వెనక్కి కంపించడం చూసాం. కంపించడం చూసి దీనికి ఏమిటా కారణము అని ఆలోచించాం. అప్పుడు భయ విఫలతని కారణంగా చెప్పాం. అది ఉత్ప్రేక్ష. అయితే భయ విఫలతని కారణంగా ఊహించడానికి నిమిత్తం ఏమిటి అంటే మళ్ళీ వెనక్కి కంపించడమే. మనం కంపించడం వల్లే కదా దీనికి ఏమిటా కారణం అని ఆలోచన చేసాం. చేసి అది ఉన్నా లేకపోయినా దాని యందు భూమి యందు భయ విఫలత్వం అనే గుణం ఉన్నట్టుగా, అనే ధర్మం ఉన్నట్టుగా మనం ఊహిస్తున్నాం. నిమిత్త ఉపాదానానికి ఉదాహరణ. దానానికి లింపదీవతమోంగాని అనేది. అత్ర తమోగతత్వేన లేపన క్రియా కర్తృకత్వ ఉత్ప్రేక్షాయాం వ్యాపనాది నిమిత్తం గమ్యమానం. లేపన క్రియా కర్తృత్వేన ఉత్ప్రేక్షాయాం. తమస్సు అనేదే కర్త. ఇక్కడ ఆ చీకటి పూత పూస్తోంది అని ఊహించారు. పూత పూస్తున్నట్టుగా ఉంది, లింపతీవా పూస్తున్నట్టుగా ఉన్నది అని.
అలా ఉత్ప్రేక్ష యందు నిమిత్తం ఏమిటి అంటే అది వ్యాపించడం. చీకటి వ్యాపించడం వల్ల కదా చీకటి పూస్తోందా అని అనుకున్నారు. అంచేత అటువంటి ఉత్ప్రేక్ష చేయడానికి నిమిత్తం ఏమిటి? చీకటి వ్యాపించడం. చీకటి వ్యాపించడం అనేది అక్కడ చెప్పలేదు. చీకటిని చెప్పాడు కానీ అది వ్యాపించడం చెప్పలేదు. అంచేత ఆ నిమిత్తం అక్కడ గమ్యమానము అన్నాడు. సరే, ఇక తర్వాతది మనం ఇవాళ చెప్పేసుకున్నాము. ఇక్కడితోటి ఉత్ప్రేక్షాలంకారము పూర్తయిపోయింది. తర్వాత అతిశయోక్తి మళ్ళీ మనం పునః దర్శన వేళాయ అతిశయోక్తిర్నిరుచ్యతే అన్నాడు. మళ్ళీ మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు అతిశయోక్తి చెప్పుకుందాం. ఏమండి? అలాగే. అంటే ఇవాళ జరిగింది ఏంటంటే గురుగారు నాకు అర్థమైంది. నిన్న 135 అదే పేజీలో ఆపుకుని ఆ 136 ప్రారంభం చేయాల్సింది పొరపాటున మనకి డైరెక్ట్ గా 143లో ప్రారంభం చేశాం కాబట్టి ఆ, అది ప్రారంభను ముట్టుకునే ఉత్ప్రేక్ష చివరి వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి రెండు ఉదాహరణలు మళ్ళీ చెప్పుకున్నాం. అది అదే 137 నుంచి గతాసు తీరం తిమిఘట్టనేన దగ్గర నుంచి దీని లింక్ కలిపే వరకు మళ్ళీ చివరిని చెప్పుకున్నాం, అంతే కదా? మీరు ఏమైనా ఇలాగా కట్ చేసి జాయింట్ చేయగలిగితే అలా చేయొచ్చు. అది ప్రయత్నం చేస్తా గురుగారు. చేయకపోయినా దీన్ని నోట్ కింద రాస్తా ఆ వీడియోకి. అది ఒకవేళ అలా కట్ చేయగలిగితే చేస్తా, లేకపోతే నోట్ కింద రాస్తా. అది సరే. మళ్ళీ మళ్ళీ నేను చెప్తా, మెసేజ్ పెడతా.